ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆల్రెడీ ఎస్టర్డే మనం యూపీఎస్సీ గురించి చెప్పుకున్నాం కదా. సో సేమ్ అలాగే ఎవ్రీ స్టేట్కి వచ్చే లోపల ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. సేమ్ ఇది కూడా రిక్రూట్మెంట్ ఏజెన్సీ. ఎవరిని రిక్రూట్మెంట్ చేసుకుంటుంది అంటే తీసుకుంటుంది అంటే మనకు గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4, ఇంకా డిఫరెంట్ ఈఓ ఎగ్జామ్స్, చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఆ పొజిషన్స్కి ఎగ్జామ్స్ పెట్టి ఇంటర్వ్యూ పెట్టి మన యొక్క డిఫరెంట్ గవర్నమెంట్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్లోకి అలకేట్ చేస్తుంది అనమాట స్టేట్. అయితే ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎంతమంది ఉంటారు, ఎంతమంది అని పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. బట్ చైర్మన్ ఉంటారు, అలాగే కొంతమంది అదర్ మెంబర్స్ కూడా ఉంటారు. వాళ్ళని అపాయింట్మెంట్ చేసేది ఎవరు అంటే గవర్నరే అపాయింట్మెంట్ చేస్తారనమాట. ఇది కూడా సేమ్, ఇది కూడా సపరేట్ కాన్స్టిట్యూషన్ బాడీ. అంటే ఇది ఎవరి కింద పనిచేయదు, ఇది సపరేట్ ఇండిపెండెంట్ బాడీ అనమాట. ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఎవ్రీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. అలాగే దీన్ని వాచ్ డాగ్ ఆఫ్ ది మెరిట్ సిస్టమ్ అని కూడా అంటారు. దీనికి వాచ్ డాగ్ ఆఫ్ ది మెరిట్ సిస్టమ్. అలాగే ఈ గవర్నర్ అనే అతను వీళ్ళని అపాయింట్మెంట్ చేస్తారు కదా, చైర్మన్. అయితే ఈయన యొక్క క్వాలిఫికేషన్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, కానీ ఈయన యొక్క టెన్యూర్ అయితే మెన్షన్ చేశారు. టెన్యూర్ ఎలా ఉండాలంటే ఎయిదర్ 6 years అయినా లేదా 62 years అయినా ఉండాలన్నమాట. అయితే ఇంతకాలం పనిచేస్తారు. అయితే ఒక్కొక్కసారి కొన్నిసార్లు చైర్మన్, కొన్నిసార్లు గవర్నమెంట్ మారినప్పుడల్లా, కొన్నిసార్లు చైర్మన్ రాజీనామా లెటర్ అనేది గవర్నర్కి ఇచ్చినప్పుడు గవర్నరు దాన్ని అప్రూవ్ చేస్తే ఓకే, ఆటోమేటిక్గా అతను వెళ్ళిపోవచ్చు. లేదన్నప్పుడు అతన్ని తీసేసేది మాత్రం ప్రెసిడెంట్ అనమాట. చూడండి, గవర్నర్కి ఎలాంటి అధికారం లేదు. వీళ్ళొక చైర్మన్స్, వాళ్ళకి మెంబర్స్ తీసేసే అధికారం ఒక్కటి ప్రెసిడెంట్కే ఉంటుంది. బట్ రాజీనామా లెటర్ మాత్రం ఇవ్వచ్చు. వాళ్ళు వెళ్ళిపోవాలి అని రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చేస్తే మనం ఏం చేయలేం. బట్ వాళ్ళకి ఒక సెక్యూరిటీ లాగా ఉంటుంది అనమాట. ఏదో 6 years లేదా 62 years ఉంటుంది. వీళ్ళని తీసేసేది మాత్రం ప్రెసిడెంట్ అనమాట. సో ఎందుకంటే మన యొక్క మెరిట్ సిస్టమ్ ఉండాలి కదా, మన ఎవరి కింద మనం తల వంచి పని చేయకూడదు. ఎందుకంటే మనం రిక్రూట్మెంట్ పెద్ద ఆఫీసర్ని మనం తీసుకొని గవర్నమెంట్లోకి అలకేట్ చేసేటప్పుడు ఇంత చట్టబద్ధంగా ఉండాలి అని మన యొక్క రాజ్యాంగ పెద్దలు ఆలోచించి ఇలాంటి సిస్టమ్ తీసుకురావడం జరిగిందనమాట. అదండి. థ్యాంక్ యూ.